హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నాగా వ్లాగ్స్. ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అండ్ అలాగే వీడియోకి చిన్న లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్టివ్గా ఉంటుంది. అండ్ ఈ వీడియోని ఇంకొంతమందికి పుష్ చేస్తుంది యూట్యూబ్. సో అలా చాలామంది అయితే నా వీడియో చూసే అవకాశం ఉంటుంది. సో వీడియోకి చిన్న లైక్ అయితే ఇవ్వండి, చూసి అలాగే వెళ్ళిపోకండి. ఇంక ఈ వీడియోలోకి వస్తే ఈ వీడియోలో అయితే ఈవినింగ్ నేను చేసుకున్న కొన్ని పనులు అయితే చూసేద్దాం. ఇక్కడ నేనైతే జొన్న రొట్టె చేస్తున్నా. ఇది ఈవినింగ్ టైం. ఈవినింగ్ 4కి జొన్న రొట్టె అయితే చేస్తున్నా. సో, ఇక్కడ ముందుగా జొన్న రొట్టె చేయడానికని పొయ్యి అయితే మంట పెట్టుకుంటున్నా. కట్టెల పొయ్యి మీద చేస్తేనే బావుంటుంది గదా! సో, పల్లెటూరులో అంటే మామూలుగా ఏ వంటలైనా కట్టెలు ఇట్లాంటి పిండి వంటలు, రొట్టెలు, పిండి వంటలైతే మామూలుగా కట్టెల పొయ్యి మీదనే చేస్తాము. రొట్టె చేయాలంటే ఇగ అది కంపల్సరీ కట్టెల పొయ్యి మీదనే అయ్యుంటది. గ్యాస్ మీదైతే అస్సలు జేయము. ఏదో కొన్ని పరిస్థితుల్లో కంపల్సరీ చేసుకోవాలి. బయట పొయ్యి పెట్టడానికి వీలు లేనప్పుడు మాత్రమే గ్యాస్ పొయ్యి మీద చేస్తాం గానీ, నార్మల్‌గా అయితే ఎప్పుడు కట్టెల పొయ్యి మీదనే రొట్టెలు చేస్తాం. సో, అందుకే నేనైతే ఇక్కడ రొట్టె చేయడానికి కట్టెల పొయ్యి అయితే అంటించుకుంటున్నాను. అందులో వేయడానికి కిరోసిన్ గాని, పెట్రోల్ గాని లేదు. సో, కవర్ పెట్టి అయితే అంటిస్తాను. ఎప్పుడు అట్లా కవర్ పెట్టి అంటియడం వల్ల తొందరగా అయితే అంటుకుంటుంది పొయ్యి. కట్టెలు మంచియి మండిపోయమంటే పర్లేదు గానీ, లేదంటే కట్టెల పొయ్యి మీద వంట చేయాలన్నా, రొట్టెలు చేయాలన్నా చాలా ఇబ్బందయితుంది. కట్టెలు మంచిగా మండి అయితే రిస్క్ అనిపియదు గానీ, ఒకవేళ అయి సరిగ్గా మండలేదనుకో అది ఊది ఊది అలసిపోయినట్టు అనిపిచ్చిద్ది. రొట్టెలు చేయడం చాలా రిస్క్ అనిపిచ్చిద్ది. కట్టెలు సరిగ్గా మంటే చాలా తేలిక అనిపిస్తది. అసలంత రిస్క్ ఏముండదు. మొత్తానికైతే పొయ్యి మంట పెట్టేసి పిండి కలపడానికి వేడి నీళ్ళ కోసం వాటర్ అయితే పెట్టిన. వేడి నీళ్ళు పోసుకొని చేస్తేనే జొన్న రొట్టె మంచిగొస్తది. లేదంటే సరిగ్గా రాదు. తునిగిపోతుంటది. జొన్న రొట్టె మంచిగా రావాలంటే కంపల్సరీగా వేడి నీళ్ళతోటే కలుపుకోవాలి. అదే మనం మామూలుగా చల్లటి వాటర్ పోసి కలిపినామనుకో రొట్టె సరిగ్గా రాదు. నేను కూడా స్టార్టింగ్‌లో తెలియక అయితే అలాగే నార్మల్‌గా చల్లటి నీళ్ళు పోసి కలిపాను. ఫస్ట్ టైమ్ చేసినప్పుడు అసలు మామూలుగా సజ్జ రొట్టెకైతే మనం చల్లటి వాటర్ పోసి కలిపి చేసినా రొట్టె బాగొస్తుంది. అలాగే నేను కూడా ఇట్లా జొన్న రొట్టెకి కూడా మామూలుగా చల్లటి వాటర్ పోసి కలిపి చేస్తే అసలు ఫస్ట్ టైం చేసినప్పుడైతే చాలా ఇబ్బందయింది. అప్పుడు తెలిసింది జొన్న రొట్టెకి వేడి నీళ్ళు పోసి చేస్తేనే మంచిగొస్తదని. సో, ఇక్కడ వేడి నీళ్ళైతే కాగబెట్టి పిండయితే కలుపుతున్నాను. వేడి నీళ్ళు పోసి కలుపుతాం కదా! స్టార్టింగ్‌లోనే చేయితో కలిపితే చెయ్యికైతే పిండి అంటుకుపోయి కాలుతుంది. ఎందుకంటే అవి బాగా వేడి నీళ్ళు పోస్తాం కదా! నేనే అంత ఓవర్ హీట్ ఉన్న వాటర్ పోయాల్సిన అవసరం లేదు. మామూలుగా వేడిగా అయిన వాటర్ పోయొచ్చు. నేను ఇక్కడ దింపేసరికి కొంచెం లేట్ అవ్వడం వల్ల వాటర్ అయితే కొద్దిగా బాగా వేడిగా అయిపోయినాయి. అందుకే మామూలుగా అయితే వేడి తగులుద్దని గంటెతో కలిపి ఫస్ట్ తర్వాత చేయితో కలుపుకోవచ్చు. ఇక్కడ ఫస్ట్ వేడి నీళ్ళు పోసి నేనైతే పిండి మొత్తం గరిటెతోటి మంచిగా కలుపుతున్నాను. మామూలుగా గరిటెతోటి మంచిగా కలిపిన తర్వాత దాన్ని మొత్తం ఒక పక్క కానీ తర్వాత మనం చేత్తో మంచిగా కలుపుకోవచ్చు. ఇట్లా వేడి నీళ్ళు పోసి కలుపుకోవడం వల్ల పిండి మొత్తం కొంచెం సాఫ్ట్‌గా తయారవుతుంది. సో, రొట్టె అనేది మంచిగా తునిగిపోకుండా నీట్‌గా వస్తుంది. లేదంటే సరిగ్గా కలపకపోతే పిండి మనం సరిగ్గా కలుపుకోకపోయినా రొట్టె అయితే సరిగ్గా రాదు. మనం పిండి కలుపుకునే దాన్ని బట్టే రొట్టె అయితే వస్తుంది. నేనైతే ఇక్కడ మొత్తం ముందు గరిటెతో కలిపేసి చేత్తో అయితే మంచిగా కలుపుతున్నాను. పిండి మొత్తం మంచిగా మిక్స్ అయ్యేలాగా మొత్తం మంచిగా కలిసేటట్టు చేత్తోటి మంచిగా అయితే కలుపుకుంటున్నాను పిండి. సో, ఇట్లా మనం మంచిగా కలుపుకుంటేనే రొట్టె బాగొస్తుంది. నాకైతే జొన్న రొట్టె కంటే సజ్జ రొట్టె ఈజీగా అయిపోతదనిపిస్తది. అదే ఈజీ అనిపిస్తది. ఇది ఎందుకో అంత సరిగ్గా వచ్చినట్టు అనిపియదు. సజ్జ రొట్టె అయితే మంచిగా అనిపిస్తది. అది చేయడానికి గూడా ఈజీగుంటది. అదైనా చేసేది అలాగే, ఇది కూడా చేసేది అలాగే కానీ దానంత ఈజీగా అయితే ఇది అనిపియదు. అది మంచి పిండి మంచిగా సాగిద్ది. రొట్టె మంచిగొస్తది. ఇది పిండి అంత బాగా సాగదు. రొట్టె గూడా అంత మంచిగా అయితే రాదనిపిస్తది. సజ్జ రొట్టెకే కంటే నేనైతే సజ్జ రొట్టె బెస్ట్ అనిపిస్తది నాకైతే. జొన్న రొట్టె చేయడం నాకు కూడా అంత పర్ఫెక్ట్‌గా అయితే రాదు. ఏదో అలా అలా అయితే చేస్తా. కొంచెం అస్సలు రాదని కాదు వచ్చు. కొంచెం మామూలుగా చేయడం అయితే వచ్చు. కానీ అంత పర్ఫెక్ట్‌గా చేయడం అయితే రాదు. నేర్చుకోవాలి. చాలా పర్ఫెక్ట్‌గా చేయడం అయితే నేర్చుకోవాలి. పర్లేదు కొంచెం బానే చేస్తాను. కానీ అంత పర్ఫెక్ట్‌గా అయితే రాదు. చేస్తూ చేస్తూ ఉంటే ఏదైనా పర్ఫెక్ట్ అయిపోతాం గదా! సో, త్వరలోనే జొన్న రొట్టెని కూడా పర్ఫెక్ట్‌గా అయితే నేర్చుకోవాలి. నార్మల్‌గా అయితే జొన్నలు హెల్త్‌కి మంచియని ఇప్పుడు అందరూ జొన్న రొట్టె చేయడం అయితే స్టార్ట్ జేస్తున్నారు. మామూలుగా పల్లెటూరులో అయితే ఎప్పుడు చేస్తూనే ఉంటారు. సజ్జ రొట్టె, జొన్న రొట్టె అని చేస్తూనే ఉంటారు. ఒకవేళ పనికెళ్ళి పొద్దుగాల ఇంటికొచ్చినా గూడా ఆ రోజు ఈవినింగ్ త్వరగా వచ్చినాం గదా! రొట్టెన్న చేద్దామని చేస్తూ ఉంటారు. కట్టెలుంటే చాలు మామూలుగా టైం దొరికినప్పుడు జొన్న రొట్టె, సజ్జ రొట్టె చేస్తూనే ఉంటారు. జొన్న రొట్టె చేసేవాళ్ళు జొన్న రొట్టె చేస్తారు. సజ్జ రొట్టె చేసేవాళ్ళు సజ్జ రొట్టె చేస్తారు. సమ్మర్‌లో ఎక్కువగా ఇట్లా జొన్నలు, సజ్జలు ఉంటాయి గదా! బస్తాలేసుకొని ఆటోల్లో అయితే వస్తారు. సో, అట్లా వచ్చినప్పుడు జొన్నలు, సజ్జలు ఒక ఇద్దరు, ముగ్గురు కలిసి బస్తా లేదంటే డైలీ చేసుకుంటాము అనుకునే వాళ్ళు ఒక బస్తా అట్లయితే తీసుకుంటారు. సో, అది ఇంగ మళ్ళీ ఇయర్ మొత్తం వస్తాయి. అట్లా ఒక బస్తా తీసుకొని షేర్ చేసుకొని ఇంగెప్పుడు ఉంటూనే ఉంటాయి జొన్నలు, సజ్జలు అయితే ఇంట్లో. సో, ఎప్పుడు పిండి పట్టించి పిండి అయితే నార్మల్‌గా పట్టించే ఉంటుంది ఎప్పుడు ఇగ. అంటే పిండి అయిపోగానే మళ్ళీ చేస్తాం గదా! అన్నట్టు ఎప్పుడు పట్టిస్తూనే ఉంటారు. సో, అట్లా ఇప్పుడు జొన్న రొట్టె, సజ్జ రొట్టె చేస్తూనే ఉంటారు.
ఎక్కువగా సిటీలో అయితే ఈ మధ్య కాలంలో బాగా జొన్న రొట్టె తినడం హెల్త్‌కి చాలా మంచిదని బాగా వైరల్ అవుతుంది గదా! సో, అప్పటినుంచి అందరూ రాని వాళ్ళు గూడా నేర్చుకోవడానికి ట్రై జేస్తున్నారు. రాని వాళ్ళు గూడా ఈ మధ్య చేస్తున్నారు. హెల్త్‌కి మంచిది గదా! తిందామని గాని. పల్లెటూరులో అయితే ఎప్పటినుంచి ఎప్పుడు చేస్తూనే ఉంటారు. రొట్టెలనేది అంత స్పెషల్ ఏమి కాదు. రొట్టెలు జేయడం అనేది వెరీ కామన్ పల్లెటూర్లలో అయితే. ఎవరైనా చేయడం రాదు అన్న వాళ్ళ మ్యారేజ్ అయ్యి గూడా ఇంకా రొట్టె చేయడం రాదా? నేర్చుకోవాలి అంటూ ఉంటారు పెద్దవాళ్ళైతే. మామూలుగా అయితే పెళ్ళికి ముందే జొన్న రొట్టె, సజ్జ రొట్టె అవి రొట్టె చేయడం అయితే నేర్చుకుంటూ ఉంటారు. ఎవరో కొద్దిమంది నేర్చుకోకపోయినా పెళ్ళైన తర్వాత ఆటోమేటిక్‌గా నేర్చుకో అని చెప్తుంటారు వాటికి నేర్చేసుకుంటారు. ఇప్పుడు కంపల్సరీ రొట్టె చేయాలన్న డిమాండ్ ఏమి ఉండట్లేదు గానీ, ఇంతకుముందు పల్లెటూర్లలో చిన్నపిల్ల తల్లులు అంటే, చిన్న పిల్లలున్న వాళ్ళు ఇంటి దగ్గర ఉంటారు గదా! వాళ్ళైతే పనికెళ్ళిన వాళ్ళు ఇంటికొచ్చేలోపు కంపల్సరీ ఈవినింగ్ అయితే రొట్టె చేసి పెట్టేవాళ్ళు. ఇంట్లో పని జూసుకొని, పిల్లల్ని జూసుకొని రొట్టెలైతే చేసేవాళ్ళు. ఇప్పుడు కంపల్సరీ రొట్టె చేయాలి ఇంటికాడన్న డిమాండ్ లేదు గానీ, అప్పట్లో అయితే బాగా చేసేవాళ్ళు రొట్టెలు. నైట్ టైమ్ మొత్తం ఇప్పుడు ఫ్యామిలీలో చాలామంది ఉన్నా సరే, వాళ్ళందరికీ సరిపడా రొట్టెలు జేసి ఒక హాఫ్ డే మొత్తం వాళ్ళకి రొట్టెలు చేయడానికే సరిపోయేదేమో. చిన్న పిల్లల్ని చూసుకుంటూ గూడా చేసేవాళ్ళు. అంత డిమాండ్ ఉండేది అప్పుడు రొట్టెలకి ఊర్లల్లో. ఇప్పుడు గూడా చేస్తాం కానీ అంత కంపల్సరీ ఖచ్చితంగా డైలీ చేయాల్సిందే అన్నట్టు ఉండకుండా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చేస్తారు. ఇంట్రెస్ట్ లేని వాళ్ళు చేయరనమాట. కాకపోతే విలేజ్‌లో అయితే రొట్టె చేయడం అనేది అంత స్పెషల్ ఏమి గాదు. ఎప్పుడు కామన్‌గా అందరూ చేస్తూనే ఉంటారు. స్పెషల్‌గా హెల్త్ కోసం హెల్త్‌కి మంచిది అట్లని గాకుండా నార్మల్‌గా ఎప్పుడు చేస్తూనే ఉంటారు. మొత్తం 3 పూటల అన్నమే ఏం తింటాం అన్నట్టు. ఎక్కువ టిఫిన్స్ విలేజ్‌లో అయితే ఎక్కువ అంటే ఈ రీసెంట్ టైమ్స్‌లో చేస్తున్నారు టిఫిన్స్ అందరు గానీ, ఇంతకుముందయితే అందరూ టిఫిన్స్ అయితే చెయ్యలేదు కదా! సో, ఉదయం అన్నం వండేవాళ్ళు పనికెళ్ళిపోతారు. మళ్ళీ నైటొచ్చి అన్నమే. సో, మళ్ళీ 3 పూటలు అన్నమే ఏం తింటాం అన్నట్టు ఆఫ్టర్‌నూన్ అంటే ఈవినింగ్ పనికి పోయొచ్చిన తర్వాత కొంచెం ఎర్లీగా వస్తే రొట్టె చేసేవాళ్ళు. కొద్దిమందయితే చీకటయి వచ్చినా గూడా ఇంగ రొట్టె కొంచెం కామన్‌గా చెయ్యాలి అని ఫిక్స్ అయిపోతే ఇగ ఈవినింగ్ వచ్చి రొట్టె చేసేవాళ్ళు. 3 టైమ్స్ అన్నమే గాకుండా ఇట్లా ఒక పూట రొట్టె చేస్తే ఓసేమ అవి ఉన్నా మార్నింగ్ గూడా తినేవాళ్ళు. ఎవరి వీలుకి తగ్గట్టు వాళ్ళు జొన్న రొట్టెకి వీలుంటే జొన్న రొట్టె, సజ్జ రొట్టె వీలుంటే సజ్జ రొట్టె అయితే చేస్తారు. అంటే యాస్ కంపేర్ టు ప్రైజెస్‌లో గూడా సజ్జలకి, జొన్నలకి ప్రైజెస్ డిఫరెన్స్‌గా ఉంటాయిగా. సో, ఎవరి వీలుని బట్టి వాళ్ళు ఎవరికి చేయాలనిపించింది వాళ్ళైతే చేస్తూ ఉంటారు. సజ్జ రొట్టె ఇంకా జొన్న రొట్టె టేస్ట్ గూడా చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. సజ్జ రొట్టె తియ్యగా మంచిగా భలే అనిపిస్తుంది. జొన్న రొట్టె గూడా బావుంటుంది. బట్ కొంచెం అంత సజ్జ రొట్టె ఉన్నంత టేస్ట్ అయితే ఇది అనిపియదు. చేయడంలోనూ సజ్జ రొట్టె ఈజీ అనిపిస్తుంది. టేస్ట్ వైస్ గూడా సజ్జ రొట్టె ఈజీ అనిపిస్తుంది. అది గూడా హెల్త్‌కి మంచిది. ఇది గూడా హెల్త్‌కి మంచిది. 2 గూడా హెల్త్‌కి మంచిది. నేనైతే ఇక్కడ జొన్న రొట్టె సరిగ్గా తిరక్క అతుక్కుపోతుంది పీటకనేసి మళ్ళీ రొట్టె ప్లేట్‌లోకి తీసుకొని కిందంగా మళ్ళీ పిండి జల్లి మళ్ళీ రొట్టె అయితే ఏస్తున్నా. కిందంగా రొట్టెకి సరిపడా పిండి లేకపోయినా అదేమంటారు రొట్టె మొత్తం పీటకే అతుక్కుంటది. అంత బాగా తిరగదు. చేయడానికి చాలా ఇబ్బందనిపిస్తది. కిందంగా సరిపడినంత పిండున్నప్పుడే రొట్టె మంచిగా తిరుగుతది. చేయడానికి గూడా ఈజీగుంటది. ఏది గూడా చేయగానే స్టార్టింగ్‌లోనే పర్ఫెక్ట్‌గా అయితే వచ్చేది గదా! చేస్తూ ఉంటే ప్రాక్టీస్ చేస్తే ఏ పనైనా పర్ఫెక్ట్ అయిపోతాం. రొట్టె గూడా అంతే స్టార్టింగ్‌లో 1, 2 బోయినా గూడా చేస్తూ ఉంటే అవి గూడా పర్ఫెక్ట్‌గా వస్తాయి. స్టార్టింగ్‌లో అసలు చేయరాని వాళ్ళు గూడా కొంచెం చేస్తూ ఉంటే రొట్టె అనేది పర్ఫెక్ట్‌గా వస్తది గానీ, ఒకేసారి నేను పర్ఫెక్ట్‌గా పెద్ద రొట్టె ఏసేయాలి, పర్ఫెక్ట్‌గా రావాలంటే కష్టం గదా! కొంచెం చేస్తూ ఉంటే ప్రాక్టీస్ చేయడం వల్ల పర్ఫెక్ట్‌గా వస్తది. నాకైతే అసలు స్టార్టింగ్‌లో నేర్చుకునేటప్పుడు అంత సరిగ్గా అయితే చేయడానికి రాపోయేది. కొంచెం ఇప్పుడైతే పర్లేదు. కొంచెం బెటరు. మరీ అంత పర్ఫెక్ట్‌గా కాకపోయినా కొంచెం బెటర్‌గా అయితే చేయడం వస్తుంది. స్టార్టింగ్‌లో అయితే అసలు చేయడం రాకపోయేది. జొన్న రొట్టె అయితే ఇంక అసలే చాలా ఇబ్బంది పడ్డా ఫస్ట్ టైం నేను చేసినప్పుడైతే. తర్వాత కొంచెం ఇట్లాగే కొన్ని రొట్టెలయితే అసలు మధ్యలో చేయేస్తుంటే తునిగిపోయేవి. కొన్ని తీసిన తర్వాత తునిగేవి. కొన్నేమో ఇట్లా పెంక మీద ఏస్తున్నప్పుడు పోయేవి. సో, మిడిల్ కొంచెం చేయడం అయితే నేర్చేసుకున్నా. అంత పర్ఫెక్ట్‌గా కాకపోయినా పర్లేదు బానే చేస్తున్నా. రొట్టె చేసేసరికి 1 ½ అవర్ అంటే 5:30 దాకా రొట్టె పట్టింది. ఇంక రొట్టె చేయడం అయిపోగానే మార్నింగ్ ఉతికేసిన బట్టలన్నీ తీసి ఇంట్లో అయితే పెట్టాను. బట్టలు తీసేసిన తర్వాత మా బాబు బడికెళ్ళొచ్చి బుట్టి ఎక్కడో విసిరేసాడు. మళ్ళీ బుట్టి తెచ్చి ఇంకక్కడ పెట్టి మా ఇల్లులు అయితే ఊకుతున్నాను. మొత్తం ఆల్రెడీ ఇల్లులు రొట్టె స్టార్ట్ చేయడానికి ముందే ఊకి పెట్టాను. బయట వరండా అయితే మొత్తం ఊకుతున్నాను. ఎలాగో రొట్టె అయిపోయేసరికి లేట్ అవుతుంది కదా అని ఆల్రెడీ ఈవినింగ్ చేయాల్సిన పనులు ముందే కొన్నైతే చేసేసి కంప్లీట్ చేసుకున్న తర్వాతే రొట్టె అయితే స్టార్ట్ చేశాను. అప్పుడే ఈజీగా ఉంటుంది. లేకపోతే సాయంత్రం హడావిడి అయిపోతుందని ముందే కొన్ని పనులు కంప్లీట్ చేసుకొని రొట్టె అయితే స్టార్ట్ చేశాను. సో, కొన్నే పనులైతే మిగిలిపోయాయి ఇక.
ఈవినింగ్ పనులన్నీ కూడా త్వరగా అయిపోతే హడావిడి లేకుండా ఉంటుంది. లేదంటే కొంచెం లేట్ అయిపోయినా తర్వాత హడావిడి మామూలుగా ఉండదు. ఈవినింగ్ టైం కాబట్టికే వంట కూడా త్వరగా అయిపోయి ఉండాలి. చీకటి అయిపోతే చాలా లేట్ అయిందనుకో పిల్లలు తినకుండానే పడుకుంటారు. సో, వంట కూడా తొందరగా కంప్లీట్ చేసుకోవాలి. సో, ఇదండి ఇవాల్టి వీడియో. నా ఈవినింగ్ పనుల్లో కొన్ని పనులు. ఓకే. ఉంటా అండి. బాయ్. వీడియోకి చిన్న లైక్ ఇచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. వీడియో చూసి అలాగే వెళ్ళిపోకండి. పోత లైక్ చేయండి. మీరిచ్చే లైక్ నాకెంతో సపోర్టివ్గా ఉంటుంది. మీరు ఈ వీడియోని లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. సో, రీచ్ అయితే ఇంకొంతమంది ఈ వీడియో చూస్తారు కదా. సో, వాళ్ళకి ఈ వీడియో ఖచ్చితంగా నచ్చొచ్చు కదా. అందుకే పోతా వీడియోకైతే చిన్న లైక్ ఇవ్వండి. లైక్ ఇవ్వకుండా అయితే వెళ్ళిపోకండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.